హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ద్వారపూడి వెళ్తున్నానండి. ద్వారపూడిలోనే హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దామండి. మోడల్ నెక్ నైటీలు కూడా ఉన్నాయండి. ఈ బెంగాల్ కాటన్ శారీస్ అండి. ద్వారపూడి మనకి రాజమండ్రి నుంచి, అంటే వేమగిరి జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి. రాజమండ్రి నుంచి వేమగిరి వెళ్ళినప్పుడు వేమగిరి నుంచి 18 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. కాకినాడ నుంచి అయితే అరౌండ్ 40-45 కిలోమీటర్స్ ఉంటుందండి. ద్వారపూడిలో ఏంటంటే హోల్సేల్ బట్టల మార్కెట్లు ఉంటాయి. ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామండి ఆ మార్కెట్ కూడా. మహాత్మా గాంధీ షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చామండి. ఇదంతా హోల్సేల్ మార్కెట్ అనమాట. ఈ షాపింగ్ కాంప్లెక్స్లో దగ్గర 200 పైన షాపులు ఉంటాయండి, హోల్సేల్ షాపులు. ఒకసారి అలాగా వాక్ అరౌండ్ చేసి చూద్దాం. చూడండి, అటు ఇటు షాప్స్ ఉన్నాయండి. అన్నీ హోల్సేల్ షాపులు అండి. రకరకాల ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఇక్కడ మనం టర్న్ తీసుకున్నాం. అన్ని షాపులు అండి, అన్నీ రెడీమేడ్, అన్ని శారీస్, దుప్పట్లు. ఇక్కడ ఏంటంటే హ్యాండ్ కర్చీఫ్ నుంచి అన్నీ దొరుకుతాయి. అన్ని పెద్ద ఐటమ్స్, దుప్పట్ల వరకు రెడీమేడ్ బట్టలు. చూడండి ఎన్ని షాపులు ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఎంత పెద్ద మార్కెట్. మళ్ళీ ఇది ఒక టర్న్ అనమాట. ఇందులో తిరగాలంటేనే నాకు కాలు తీసేస్తున్నాను. రెడీమేడ్ కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ టీ షర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ర్యాండమ్గా ఒక షాప్లోకి వెళ్దామండి. షాప్లోకి వెళ్ళి అక్కడ అన్నీ చూద్దాం, డీటెయిల్స్ ఎలా ఉంటాయో అన్నీ చూద్దాం. ఫ్రెండ్స్ ద్వారపూడి వచ్చాయండి. ఇక్కడ ర్యాండమ్గా ఒక షాప్లోకి వెళ్దాం అనమాట. ఇది ఏమాత్రం సేల్స్ ప్రమోషన్ కాదండి. ఇక్కడ రేట్లు అవి ఎలా ఉంటాయో తెలుసుకుందామండి. రోడ్డు మీద ఈ షాప్ కనిపించింది, లోపలికి వెళ్తున్నాను. షాప్ ఓనర్ గారిని పర్మిషన్ తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఎలా ఉంది షాపు. చాలా పెద్ద షాప్ ఉందండి. ఇక్కడ అన్ని హోల్సేల్ మార్కెట్ అనమాట, హోల్సేల్ షాప్లో ఉంటాయి అన్నమాట. ఏంటంటే వాసాప్పారావు గారి షాప్లోకి వచ్చాం అనమాట. ఇక్కడ మనకి వాళ్ళు సేల్స్ గుమస్తా గారు మనకి చెప్తారనమాట. ఆల్ వెరైటీస్ ఉంటాయండి. కాటన్ శారీస్, నేత చీరలు, కొప్పడం, బెంగాల్ కాటన్, అమ్మవారి శారీస్, బ్లౌజ్ ముక్కలు, ఫ్యాన్సీ ముక్కలు, ఇంకా ఆల్ వెరైటీస్ టవల్స్, లుంగీలు, కర్చీఫ్లు అన్నీ ఉంటాయండి. నైటీలు, మోడల్ నైటీ, అక్కడ ఆల్ ఐటమ్స్ ఉంటాయి. నైటీలు కూడా ఉంటాయండి. అలా బయటకు తీయడానికి కాదు, బయట అలా బయట తీసి. ఇది ఓన్లీ సారీ అండి. 200 రూపీస్. అంటే మన దగ్గర లీస్ట్ ఇదేనా? 200 కానీ స్టార్ట్ అవుతుంది. 200 నుంచి స్టార్ట్ అవుతుంది. 300 ఇది ఎక్కడ తయారైందండి? దీని వెరైటీ అండి. జట్పూర్.
అంటే ఈ శారీని ఏంటి పిలుస్తారు, ఏంటని చెప్తారు? అదే ఇది కాటన్ సారీ అండి, జోనం కాటన్ సారీ అని పిలుస్తారు. జోనం కాటన్ శారీ అని. అంటే ఇందులో బేరాలు ఏమైనా ఉంటే ఇంకా ఇదే హోల్సేల్ రేట్, అండి, హోల్సేల్ రేట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి కలంకారీ జాకెట్లు. ఇవి ఒక పీసు 45 రూపీస్. అంటే మరి ఒక పీస్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇస్తారండి? ఒక పీస్ కదా మామూలుగా అంటే కట్ట లెక్కన తీసుకోవాలి. కట్ తీసుకోవాలి. అంటే ఎవరైనా పెట్టుబడికి అలాగే తీసుకుంటే కట్టలు తీసుకోవాలి. ఏదైనా కట్టండి, మన హోల్సేల్ అండి. ఓకే అండి. రిటైల్ ఆల్ వెరైటీ. బెనారస్ శారీస్ అండి ఇవన్నీ? బెనారస్ ఫ్యాన్సీ ముక్కు. బెనారస్ ఫ్యాన్సీ శారీస్. ఓకే, ఒకసారి తీసి చూపిస్తారా? అంటే జాకెట్ మొక్కలు అండి ఇవి? జాకెట్ ముక్కు. ఓకే ఓకే, బెనారస్ జాకెట్ మొక్కలు అండి, ఫ్యాన్సీ జాకెట్ మొక్కలు అనమాట. ఇవి ఎలాగండి? 60 రూపీస్. 60 రూపీస్ అలా పడతాయండి. ఫ్రెండ్స్, ఈ షాపు ఫోన్ నెంబర్ అది మీకు వీడియోలో మెన్షన్ చేస్తానండి. ఎవరికైనా కావాల్సి ఫోన్ చేసి వీళ్ళ దగ్గరికి రావచ్చు అనమాట. మీకు రేట్లు అవి అనుకూలంగా ఉంటాయండి. వెరైటీ అది కూడా చాలా ఎక్కువ ఉంది వీళ్ళ దగ్గర. చూడండి, ఇవన్నీ రకరకాల శారీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి. లంగాలు అవి కూడా ఉన్నాయి, పెట్టి కోట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి ఎలా ఉంటాయండి, రేంజ్ ఎలా ఉంటాయి? లంగాలు అయితే 58 రూపీస్ కానీ స్టార్టింగ్ అండి. పెట్టి కోట్స్ 58 రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి. 100 దాకా 100 ఆ రేంజ్లో ఉంటాయి. మరి డ్రెస్ మెటీరియల్ అండి 260 కానీ స్టార్టింగ్ అండి. 260 నుంచి స్టార్ట్. 460 దాకా. ఓకే, ఇవేంటండి ఇవి? బ్లౌజ్ పీస్, ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్. ఇవి ఎలా ఉంటాయండి? ఇవి 18 రూపీస్ కానీ ఉంటాయండి. 60 రూపీస్. 18 రూపీస్ నుంచి 60 రూపీస్ వరకు ఉంటాయి. ఫ్రెండ్స్, ఇవి డోర్ కర్టెన్స్ కదా, 120 రూపీస్. 120 రూపీస్ అండి రేంజ్. అవునండి. దీంట్లో ఏమైనా సైజులు ఉంటాయండి? ఒక సైజే ఉంటుందండి. ఓకే అండి. అంటే స్టార్టింగ్ 120 రూపీస్, 120 అండి, 150 అలా ఉంటాయండి. 150 ఆ రేంజ్ వరకు ఉంటాయండి. ఇవి అమ్మవారి చీరలు. ఇవి అమ్మవారి చీరలేటండి, పెట్టుబడికి అవి వెళ్తుంటాయట. ఇవి రేట్ ఎలా ఉంటుందండి? 55 రూపీస్ అండి. 55 రూపీస్ అండి. అంటే పెట్టుబడి చీరలు 55 రూపీస్ నుంచి దొరుకుతాయి అన్నమాట మనకి. ఏం పట్టు అండి? కొప్పడం పట్టు అండి. కొప్పడం పట్టు. ఈ కొప్పడం పట్టు సారీస్ అటండి. ఇవి ఎలా ఉంటాయండి? 750 అండి. 750 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇవి 1200 దాకా ఉంటాయండి. ఇవి 1200 మ్యాక్సిమం అన్నమాట. ఇవి బెంగాల్ కాటన్ శారీస్ అండి. ఇవి ఎలా ఉంటాయండి రేంజ్? 300 అండి, స్టార్టింగ్ 300 అటండి. చూడండి, ప్యూర్ కాటన్ వస్తుంది. ఇది ఏంటండి? విలేజ్ కాటన్ అండి. విలేజ్ కాటన్ అంటే ప్యూర్ కాటన్ సారీ. బట్ట అన్నాలైనా అలా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందండి? 1200 అండి. ఇవన్నీ నేత చీరలు అండి. అవునండి. చూడండి, 380 నుంచి ఉంటుంది. ఈ 380 దగ్గర నుంచి ఉంటాయండి నేత చీరలు అటండి. ఆల్ ఐటమ్స్ ఉంటుందండి. చూడండి, దీంట్లో బుట్ట కూడా వస్తుంది. దీంట్లో బుట్ట కూడా వస్తుంది అటండి. ఇవన్నీ పట్టు పంచలు అండి. పట్టు పంచలు ఎంత ఉంటాయని చెప్పారండి? 250 నుంచి 500 దాకా ఉంటాయి. 250 దగ్గర నుంచి 500 వరకు ఉంటాయట. ఇవి బెడ్షీట్స్ అండి. బెడ్షీట్స్ అండి 230 నుంచి 500. 230 దగ్గర నుంచి 500 వరకు ఉంటాయండి రేంజ్. గల్ల లుంగీలు అంటారు కదా, అవన్నీ. అంటే బాంబే డైయింగ్ లుంగీలు అనేవారు కదా పూర్వం. ఎలాగండి రేంజ్ ఎలా ఉంటుంది? 90 రూపీస్ కానీ ఉంటాయండి. 90 రూపీస్ దగ్గర నుంచి అండి 230 వరకు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మాల బట్టలు అండి. ఇవన్నీ భవానీ మాల వేసుకుంటారు కదా, అయ్యప్ప మాల, అవన్నీ వాళ్ళకి అనమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ టవల్స్ రేంజ్ ఉంది. టవల్స్ ఎలాగండి? 30 రూపీస్ నుంచి ఉంటాయి. ఎంతవరకు హైయెస్ట్? 150 వరకు ఉంటాయి.
ఓకే, టర్కీ డౌల్స్ కూడా ఉంటాయండి. సాల్వాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. 5 రూపీస్ నుంచి ఉంటాయి. 85 రూపీస్ దగ్గర నుంచి సాల్వాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ సాల్వాలు. ఇవన్నీ సూరత్ రేంజ్ అండి, అంటే ఫ్యాన్సీ లెనిన్ జూట్ ఇవన్నీ వస్తాయి కదా. 500 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. 2000 వరకు ఉంటుంది రేంజ్. ఇవన్నీ సూరత్ నుంచి వస్తాయండి, అంటే ఇవన్నీ ఫ్యాన్సీ కింద వస్తాయండి. ఫ్యాన్సీ పట్టు స్టైల్ కూడా వస్తాయి అన్నమాట. ఇవన్నీ నైటీలు అండి, చూడండి రేంజ్ ఎంత ఉందో. 90 రూపీస్ కానీ ఉంటుంది. 90 రూపీస్ దగ్గర నుంచి ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, 150 190 దాకా ఉంటాయండి. 150 190 ఆ రేంజ్లో ఉంటాయండి. అంటే 90 దగ్గర నుంచి 190 వరకు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ నైటీస్ అండి. మన దగ్గర మోడల్ కూడా ఉంటుందండి. చూడండి, మోడల్ నెక్ నైటీలు కూడా ఉన్నాయండి. ఇలా రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా దొరుకుతాయి అన్నమాట ద్వారపూర్ మార్కెట్లో. ఇంకా ఉన్నాయండి, ఇప్పటికే ఒక 200-300 షాపులు చూసి ఉంటాను. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. మార్కెట్ శుక్రవారం అయితే చాలా రష్గా ఉంటుందండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటుంది అనమాట. పొద్దుటే తీసేస్తారు, సాయంత్రం వరకు ఉంటుంది. సండే ఒకటి, మిగతా రోజుల్లో నార్మల్గా ఉంటుందండి. తర్వాత మంగళవారం సెలవు అండి మార్కెట్. మళ్ళీ ఇక్కడ ఒక టర్నింగ్ ఉందండి, అంత పెద్దది ఉందన్నమాట మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.